త్వరగా డీటెయిల్స్ చూద్దాం. కోస్తాంధ్రలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉరుములు మెరుపులతో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే సూచనలున్నాయి. కోస్తాంధ్రలో మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని చెప్తుంది వాతావరణ శాఖ. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ శర్మ. మరొక 2 రోజుల పాటు కూడా కోస్తాంధ్రలో వర్షాలు కురవబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు, చాలా చోట్ల భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ నుంచి 5వ తారీఖు వరకు వరుసగా ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు నగర కర్నూలు ఇతర ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో పాటు భారీ ఎత్తున అక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే 4వ తారీఖు ఈ ప్రభావం కొంత మరింత పెరిగి అటు కోస్తాంధ్ర ప్రాంతంతో పాటు రాయలసీమ జిల్లాలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మాత్రం 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలాగే ఆకస్మికంగా కురిసేటువంటి వర్షాల వల్ల, తర్వాత ఉరుములు మెరుపుల వల్ల పిడుగులు పడే అవకాశం ఉంది. తర్వాత కొండ ప్రాంతాల వాళ్ళు, లోతట్టు ప్రాంతాలు కొంతమంది ప్రజలు ఈ ఉరుములు మెరుపులు ఆకస్మిక వర్షాల సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ వేటకు వెళ్లే వాళ్ళు కావచ్చు, తర్వాత పశువులు మేపుకునే వాళ్ళు కావచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. తర్వాత మే 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కోస్తాంధ్ర ప్రాంతం పాటు రాయలసీమ జిల్లాలో సాధారణ వర్షపాతం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 5వ తారీఖు కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తర్వాత వాతావరణంలో మార్పులు ఉంటాయి. తర్వాత రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, కోస్తాంధ్ర ప్రాంతంలో కావచ్చు 2 నుండి 4 డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆకస్మిక వర్షాలు కురిసినప్పుడు మాత్రం ఇళ్లలో ఉండాలి, తర్వాత చెట్ల కింద, తర్వాత మైదాన ప్రాంతాల్లో ఉండకూడదు అని హెచ్చరించడం జరిగింది. ఈ మొత్తానికి ఈ ద్రోణి ప్రభావం కారణంగా ఈ 2-3 రోజుల్లో వాతావరణ మార్పుతో పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఈ వర్షాల వల్ల కొంత వాతావరణం కూడా చల్లబడే అవకాశం ఉంది. మరోవైపు వాతావరణ శాఖ ఋతుపవనాల గమనం మీద కూడా ఒక స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండమాన్ నికోబార్ దీవులకు ఈ నెల 14వ తారీఖు లోపు ఋతుపవనాలు తాకుతాయని, తర్వాత జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ కు తాకి తర్వాత వచ్చే ముంబై, తర్వాత ఇతర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. దీంతో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. అదే మరో 15 నుంచి 20 రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు, తర్వాత హెచ్చు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా, ముఖ్యంగా రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంటాయి. Right, Prashant Sharma, thanks for the update.